వేడి వేడి అన్నంలోకి ఏమున్నా లేకున్నా టైం అసలే లేకున్నా 2 గుడ్లు ఉంటే చాలు కడుపు నిండా తినేయచ్చు అంటాను. ఏమంటారు? అవుననే అంటారు. బ్యాచిలర్స్కి బిజీ అమ్మలకి మరోసారి అంకితము ఈ మసాలా ఆమ్లెట్. జ్యూసీ మసాలా ఆమ్లెట్ కోసం ముందుగా గిన్నెలోకి ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 3, 4, 5 ఎగ్స్ తీసుకుంటే ఎలా చేసుకోవాలో కూడా రెసిపీలో చూద్దాం. ఇక్కడ తీసుకున్న 2 ఎగ్స్ కాను సగం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా, ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 చిటికెళ్ళ దాకా పసుపు, కొంచెం సాల్ట్. నార్మల్గానే ఎగ్గులో లైట్గా సాల్ట్ ఉంటుంది. ఎప్పుడు సాల్ట్ వేసినా కొంచెం చూసుకుని వేసుకోవాలి, లేదంటే ఉప్పగా అయిపోతుంది. సరే, వేసిన వీటన్నిటిని ఈ విధంగా బాగా 1 నిమిషం కలిపిన తర్వాత ఆమ్లెట్ కోసం కడాయిలోకి 6-7 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 5 దాకా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెంటనే ఫ్రెష్గా ఉన్న 10 కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి మీద ఉంటే తొందరగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకోవాలి. వీటిని ఒకసారి అట్లా ఇట్లా కలిపి ఈ కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా వేగగానే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ కోసం 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటే ఇందులో కొంచెం తీసి స్టార్టింగ్లో ఎగ్స్ కొట్టి వేసాం కదా, అందులో వేసుకోవాలి. సరే, వేసిన ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి, ఇంకా కొద్దిసేపు వేస్తే ఎర్రగా అయిపోతాయి అనగా ఒక చిన్న టమోటాని, బాగా గుజ్జున్న టమోటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటా ఆమ్లెట్ జ్యూసీగా రావడానికి, రైస్లో కలుపుకోవడానికి, గ్రేవీ కోసం కూడా. అట్లని మరీ ఎక్కువ వేయద్దే, కొంచెమే వేసుకోవాలి. 2 ఎగ్స్కి చిన్న టమోటా సరిపోతుంది. ఈ టమోటా తొందరగా మగ్గడానికి ఇక్కడ లో ఫ్లేమ్లో కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవచ్చు. ఈ టమోటా ముక్కల్ని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది, తొందరగా మెత్తబడి మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత నేను తీసుకున్న 2 ఎగ్స్ కాను మసాలాలు, 1/4 స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1/4 స్పూన్ పసుపు, కారం. ఆల్రెడీ ఆమ్లెట్లో 2 పచ్చిమిర్చి వేసాం కదా, ఇక్కడ వేసే కారం, మిరియాల పొడి ఈ 2 కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఉంటే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఈ జ్యూసీ ఆమ్లెట్లో గుర్తుపెట్టుకొని వేసుకోవాల్సింది, ఆమ్లెట్లో పచ్చిమిర్చి వేసాం, తర్వాత మసాలాలో మిర్చి పౌడర్, మిరియాల పొడి వేసాం కదా, ఈ 3 కొంచెం చూసుకొని వేసుకోవాలి తినగలిగే కారాన్ని బట్టి. సరే, వేసిన ఈ మసాలాల్ని లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం వేయించాక ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు. తర్వాత కడాయికి సమంగా ఈ మసాలాని ఈ విధంగా పరుచుకోవాలి. ఈ మసాలా 2 ఎగ్స్కి అయితే సరిగ్గా సరిపోయింది. ఒకవేళ 3, 4, 5 ఎగ్స్తో ఆమ్లెట్ వేసుకోవాలనుకుంటే ఆమ్లెట్ మందంగా వస్తుంది. ఎగ్స్ ఎన్ని తీసుకున్నారో అంత మసాలా ఇక్కడ వేయించాక ఎగ్స్కి సరిపడా మసాలా ఇక్కడ పక్కకి తీసి ఆమ్లెట్కి పక్కకు తీసిన మసాలా వేసి పైన ఆమ్లెట్ సేమ్ ఇదే పద్ధతిలో ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని ఆమ్లెట్స్ వేసుకోవచ్చు. కానీ ఆమ్లెట్ మరీ మందంగా లేకుండా కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి కూడా. నేనైతే కలిపి పెట్టుకున్న 2 ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. ఆమ్లెట్ వేసాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంది కాబట్టి ఆమ్లెట్ కింది వైపులా సమంగా కాలడానికి ఈ కడాయిని అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు మార్చుకుంటూ కదుపుకుంటూ వేయించుకోవాలి. పైన ఈ విధంగా ఉండి కింది వైపు ఎర్రగా వేగితే మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎర్రగా వేగాలి, నల్లగా మాడిపోకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. టమోటా, ఉల్లిపాయ ఈ మసాలా మొత్తం ఈ విధంగా ఎర్రగా వేగితే రైస్లో కలుపుకోవడానికి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. రెండో వైపు తిప్పి ఒక 4 సెకండ్లు వేయించాక నేను వేసిన మిర్చి పౌడర్, కారం, మిరియాల పొడితో బాగా కారం ఉంది కాబట్టి ప్లేట్లోకి తీసిన తర్వాత ఆమ్లెట్ పైన కొంచెం నిమ్మరసం పిండుకుంటే కారం బ్యాలెన్స్ అయ్యి పుల్లగా కారంగా భలే ఉంటుంది.